నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈపీఎఫ్ కొత్త నిబంధనలపై వెనక్కి తగ్గిన కేంద్రం, దేశవ్యాప్త నిరసనలతో నిర్ణయం ఉపసంహరణ. నిధుల ఖర్చులో సర్పంచులకు సర్వాధికారాలు, 2 కోట్ల వరకు కేటాయిస్తామని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ప్రకటన. గ్రామాల్లో తాగునీటి సమస్య నివారణకు 10,000 కోట్లు అవసరం, కేంద్ర మంత్రులకు వివరించిన చంద్రబాబు. పొరుగు సేవల సిబ్బంది వేతనాల పెంపు, 1000 మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉపసంఘం సిఫార్సు. భానుడి భగభగలతో ఉడికిపోతున్న రాష్ట్రం, నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాయలసీమ. రాష్ట్రంలో జోరుగా ఇంకుడు గుంతల తవ్వకాలు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు స్ఫూర్తితో కదులుతున్న జనం. జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, వాన నీటిని ఒడిసిపట్టాలని నిపుణుల సూచన.